హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ స్వీట్ని చూసారా? కొన్ని స్వీట్స్ ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. అటువంటి వాటిల్లో ఒకటి డబుల్ కా మీఠా. ఇది తయారు చేయడం నిమిషాల్లో పని. ఇంట్లో తినడానికి ఏమీ లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఇది ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి. దీనికి 4 సైడ్స్ ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని స్క్వేర్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో చిక్కటి పాలు తీసుకొని వేడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక పొంగు రాగానే దించేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక బ్రెడ్ క్యూబ్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే డబుల్ కా మీఠా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇవి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు 2 కప్పులు పంచదార వేసుకొని దానిలోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం పాకానికి రావాలి. అంటే మనం చేత్తో 2 వేళ్ళతో పట్టుకున్నప్పుడు మన చేతికి జిగురుగా తగులుతుందన్నమాట. అంతే. అప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. ఈ పాకం అంతా బ్రెడ్ స్లైస్కి పట్టి చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో. చాలా బాగుంది కదా. ఇప్పుడు మనం వేడి చేసుకొని పక్కన ఉంచుకున్న పాలను పోసుకొని ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా 4 యాలకులను దంచి ఈ విధంగా వాటి మీద వేసుకోవాలి. ఒక స్పూన్తో మెల్లమెల్లగా కలుపుకోవాలన్నమాట. మనం స్పీడ్గా కలిపితే ఏమవుతుందంటే అదంతా చితికిపోతుంది. ఈ డబుల్ కా మీఠాకి ఇంకొంచెం టేస్ట్ పెంచాలంటే కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, అదేవిధంగా కిస్మిస్ ఫ్రై చేసి అందులో కలుపుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా వేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉంచేసి దింపి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న వెంటనే తినడం కాదు, ఒక 15 నిమిషాలు ఆగి చూస్తే చూడండి ఎలా వచ్చిందనమాట. చాలా బాగుంది కదా చూడటానికి కూడా. ఇది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. చాలా క్విక్గా అయిపోతుంది, నిమిషాల్లో పని. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.